శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. మేషరాశి వారి యొక్క జీవిత లక్షణాలు ఎలా ఉంటాయనేది మనం చూద్దాం. మేషరాశి వారు జనరల్ గా వచ్చేటప్పటికి వారి మీద వేరే వారి పెత్తనం చేయడానికి కూడా ఒప్పుకోనేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. వీరికి తీవ్రమైనటువంటి కోపం అనేది వీరి నైజంగా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి విషయాన్ని వీరు గమనించినట్లయితే ముందుగా చేయటానికి, తొందరగా చేయటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరికి ముఖ్యంగా వీరి జీవితంలో భార్య వలన సుఖం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. జీవితంలో వైవాహిక జీవితంలో వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం గమనిస్తే వీరికి ఉండేటువంటి ఆ కంఫర్ట్నెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటూ ఉంటుంది. వీరు చేసే పనుల్లో ఎక్కువగా వచ్చేటప్పటికి అలసత్వం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి దుందుడుకు తొందరగా చేయాలి అనేటువంటి ఆలోచన మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. వీరికి ముఖ్యంగా వచ్చేటప్పటికి సుఖాన్ని తక్కువగా పొందుతూ ఉంటారు అన్నమాట. సుఖాన్ని తక్కువగా పొందుతూ ఉంటారు. అదేవిధంగా షార్ప్ నెయిల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే కత్తులతో పాటు అదేవిధంగా షార్ప్గా ఉండే ఆబ్జెక్ట్స్ వల్ల వీరికి శరీరానికి తరచూ గాయాలు కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా వీరికి వచ్చినప్పటికి వీరికి కోపం వచ్చిందంటే మటుకు భయంకరమైన కోపంగా ఉంటూ ఉంటుంది. వీరి కోపాన్ని చల్లార్చడం అనేది కూడా చాలా కష్టసాధ్యంగా కూడా ఉంటుంది. అలాంటప్పుడు వైవాహిక జీవితంలోనూ ఈ కోపంతో తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల వల్ల కొన్ని అనర్థాలు జరుగుతూ ఉంటాయి. కానీ వీరు చూడడానికి చాలా స్వతంత్రులుగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. స్వతంత్రులుగా ఉంటూ ఉంటారు. అదేవిధంగా వచ్చేటప్పటికి వేరే వారి మీద ఆధిపత్యం చలాయించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి హయ్యర్ పొజిషన్ క్యాడర్స్లో ఉండటానికి ఎక్కువగా వీరి జీవితంలో ఆలోచన అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా వీరు మేషరాశి వారు పక్క వాళ్ళ విషయంలో పట్టుదల ఎక్కువగా ఉంటుంది. పక్కవారి విషయంలో పట్టుదల, అదేవిధంగా కొన్నిసార్లు పక్క వాళ్ళ విషయంలో అసలు ఎక్కువగా పట్టించుకునేటువంటి విషయంగా కూడా ఉంటూ ఉంటారు. కొంతమంది వీళ్ళని చాలా అంటే నిస్వార్థం లేనటువంటి వారిగా అనుకోకుండా వీరు ఎక్కువగా స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారిగా అనుకుంటూ ఉంటారు. కానీ వీరి మనస్సు అలా ఉండదు. వీరి మనసు ఎప్పుడు వచ్చేటప్పటికి వేరే వారికి సహాయం చేయడానికి ముందు ఉంటూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా దుర్మార్గం, దురాలోచన అనేది ఏమాత్రం ఉండదు. ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడేటువంటి మనస్తత్వం అనేది ఉంటూ ఉంటుంది. మరి అదేవిధంగా ఏం మాటలు మాట్లాడినా ఏం చేసినా అది వారికి హృదయపూర్వకంగానే ఉంటారు. ఓపెన్ హార్టెడ్ మెంటాలిటీతో ఉంటూ ఉంటారు. అదేవిధంగా వచ్చేటప్పటికి వీరికి లౌకికం అనేది తెలియదు. అంటే కొంతమంది బయట ఒక విధంగా లోపల ఒక విధంగా ఉంటూ ఉంటారు. అలా కాకుండా వచ్చేటప్పటికి వీరు ఓపెన్గా ఉండటం వల్ల వీరికి లౌకికత్వం తెలియదు. దాని తర్వాత దాని వల్లనే వీరు కొన్ని వారి జీవితంలో కోల్పోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. మేషరాశి వారి కొంతమంది మాత్రం దురాలోచనలుగా, అదేవిధంగా స్వార్థపూరితంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకునేటువంటి వారు జీవితంలో ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఏ మాట మాట్లాడినా సరే, ఏం చేసినా అది వారి హృదయం నుంచి ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే హార్ట్ రిలేటెడ్ పర్సన్, అంటే ఓపెన్ హార్టెడ్ పర్సన్గా చెప్పొచ్చు. వీరికి ముఖ్యంగా చెప్పాలంటే అన్నిటికన్నా వచ్చేటప్పటికి కార్యదీక్షతతోనూ అదేవిధంగా కార్య సాధించడంలోనూ వీరికి పెట్టిన పేరుగా ఉంటూ ఉంటారు. వీరు బలిష్టంగాను దృఢంగాను ఉంటూ ఉంటారు. వీరి నడకల్లో వచ్చేటప్పటికి మాట తీరుల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా హై లెవెల్లో ఉంటూ ఉంటుంది. అది చాలా ఆత్మస్థైర్యంతో ఏ పని చేసినా సరే దాని మీద దృఢ సంకల్పంతో చేసేటువంటి మనస్తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు 10 సార్లు పడినా సరే 11వ సారి మళ్ళీ లేచి వారి యొక్క పని మీద ముందుకు జరగాలి అని చెప్పి ఆలోచనతో ఉంటూ ఉంటారు. సో కాబట్టి వీరు ఎప్పుడూ కూడా కింద పడినా సరే మరి జీవితాన్ని ఓడిపోయినట్టుగా వీరు ఎప్పుడూ ఒప్పుకోరు. మళ్ళీ ముందుకు వెళ్ళాలి, జీవితంలో పైకి రావాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉండేటువంటి ఒక మనస్తత్వం అనేది వీరికి ఉంటూ ఉంటుంది. వీటితో పాటు వీరిని లొంగ తీసుకోవడానికి ఎదురువారు ప్రయత్నం చేశారంటే మటుకు అది ఎప్పటికీ ఎవరి వల్ల కూడా కాదు. వీరి మనస్తత్వం అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అదేవిధంగా వీరికి కన్యారాశి వారితో ఎక్కువగా అటాచ్ అవుతుంటారు. కన్యారాశి వారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి వీరిని లొంగ తీసుకోగలుగుకోవటం అనేది చాలా ఈజీగా కూడా ఉంటూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారి కోరికలు ఎక్కువగా నెరవేరటం అంటే వీరి జీవితంలో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరటం అనేది చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. దాన ధర్మాల మీద భారీగా ఖర్చు చేయడానికి వెనకాడకుండా కూడా ఖర్చు చేయటం జరుగుతుంది. చిన్నతనంలో అనేక కష్టాలు పడి జీవితంలో
పైకి రావటం అనేది జరుగుతుంది. అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద లైఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఆఫ్ ద లైఫ్ అనేది మేషరాశి వారికి చాలా వరకు సానుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కోపము చిరాకు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ చిరాకు కోపమే కొన్ని కష్టాలని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. వీరికి ప్రతి విషయంలోనూ నిదానం తక్కువగా ఉంటుంది, ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది, మొండితనంతో దూసుకుపోవాలని చెప్పి భావిస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వీరికి గుండె నిబ్బరం అనేది ఉన్నా సరే శరీరం కాస్త బాధ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. శరీరం బాధలు అనేది కలుగుతూ ఉంటుంది. అది ఎక్కువగా బాధలు వచ్చినా సరే వీరు ఓర్చుకోలేరు. జనరల్గా వీరు ఎక్కువగా బాధలు వచ్చినా సరే ఆ యొక్క బాధల్ని తట్టుకొని ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. ఈ మేషరాశి వారికి దుందుడుకు తొందరపాటు స్వభావం అనేది వారికి బై నేచర్ ఉంటూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ మళ్ళీ అదే విధంగా వచ్చినప్పటికీ బండి నడిపేటప్పుడు కూడా ఒకసారి కింద పడటం దెబ్బలు తగలటం అనేది సర్వసాధారణంగా ఉండేటువంటి ఒక పరిస్థితి అనేది ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా మనం గమనించినట్లయితే చుట్టుపక్కల ఉండేటువంటి వారు అందరూ వీరికి రాశిలో ఉండేటువంటి వారికి మంచి స్నేహితులు అనేవి వారు ఏర్పడుతూ ఉంటారు. ఎందుకంటే వీరు ఓపెన్గా సహాయం చేయటం అనేది వల్ల ఒక మంచి స్నేహితులు వస్తారు. స్త్రీలతో ఎక్కువ మందితో రిలేషన్షిప్లో ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి మోకాళ్ళకి అదేవిధంగా తొడలకి వ్రణాలకి కొన్ని బాధలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఆ విషయాన్ని గమనించాలి. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికే ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎక్కువగా కామికులుగా ఉంటారు. అంటే ఎక్కువగా సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే కుజుడు జన్మ రాశ్యాధిపతి కాబట్టి, మరియు అదేవిధంగా శుక్రుడు ఈ రాశి వర్ణ వారికి సప్తమాధిపతి కాబట్టి ఇక ఈ యొక్క ఇదనేది ఉంటుంది. అందుకనే రిలేషన్షిప్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారు ఉండేటువంటి వారు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే అవసరమైతే అబద్ధాలు ఆడడానికి కూడా సందేహించడానికి మొహమాట పడడానికి ఏమి ఇదవ్వరు. వీరు పళ్ళు కళ్ళు రొంప తిండి అనే విషయాల్లో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండటం అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి చాలా అవసరమైనటువంటి గుణాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు మత్తు పదార్థాలకి దూరంగా ఉండటం అనేది జీవితంలో చాలా ముఖ్యం. ఏదైనా సరే ఒకటి అడిక్షన్ అయినా సరే ఆ అడిక్షన్ అవ్వటం వల్ల ఈ జీవితం మొత్తం నాశనం అవ్వడానికి కారకంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆ విషయాన్ని గమనించాలి. వాటన్నిటితో పాటు వీరికి ఆరోగ్యం అనేది బాగానే ఉంటుంది, శరీరం అనేది బలంగా ఉంటుంది, శరీరంలో పైభాగం ఎక్కువ బలంగా ఉంటుంది, కాళ్ళు కొంచెం వీక్గా ఉండడం అనేది కూడా జరుగుతుంటుంది. వీరి వద్ద ఆ విచిత్ర గుణం ఒకటి ఉంటుందన్నమాట. వీరి ఆరోగ్యపరంగా కొంచెం విచిత్రమైనటువంటి గుణం అదేంటంటే ఏ పని తనకన్నా ఎవరు చేయలేరనే ధీమా. అంటే నేను చేసిన విధంగా ఎవరు చేయలేరు, నా అంత పర్ఫెక్ట్గా ఎవరు చేయలేరు అనేటువంటి ఒక ఆలోచన అనేది ఉంటుంది. దీనివల్ల వీరు ఇబ్బందులు కూడా కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు. వేరే వాళ్ళని డామినేట్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది వీరి మీద ఉంటుంది. కానీ వీరు చాలా అనుభవాలు తర్వాత కాస్తంత లౌక్యాన్ని అణిగి ఉంటే మనస్తత్వం ఉన్నట్లయితే మటుకు వీరు నేర్చుకుంటారు. వీరు ఆస్తి మీద కన్నా కీర్తి మీద ఎక్కువగా మక్కువ అనేది ఉంటుంది. డబ్బు మీద వ్యామోహం కన్నా పేరు ప్రతిష్టల మీద ఎక్కువగా వ్యామోహం అనేది ఉంటుంది. వీరు రాజుతోనూ ముష్టివానితోనూ ఒకేలా విధంగా ఉంటారు. అంటే ఎదుటివారు ఎవరైనా సరే, ఫ్రెండ్ అయినా సరే, లేకపోతే కోటీశ్వరుడు అయినా సరే ఒకే విధంగా ఉండేటువంటి ఒక ఆలోచన అనేది ఉంటుంది. వీరికి ఆదర్శాల మీద శ్రద్ధ ఎక్కువ, అవకాశాల మీద వీరికి ఉన్న మంచి అవకాశాల మీద ముఖ్యంగా వచ్చినప్పటికీ ఆశావాదుల మీద వీరి ఉన్న మరో మంచి లక్షణం ఏంటంటే ఈ రాశి వారికి రాజకీయవాదులు కంటే కావటం చాలా అరుదు. ఎందుకంటే ఇలాంటి ఓపెన్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎప్పటికీ రాజకీయాల్లో సాధించలేరు. ఎందుకంటే వీరికి అవకాశవాదులుగా ఉండటం అనేది తెలియదు, నిర్మోహమాటంగా మనస్తత్వం చెప్పేటువంటి ఆలోచన ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు ఉన్న వారు ఎప్పుడు రాజకీయాల్లో రాణించడం అనేది అసాధ్యంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు స్త్రీలకు ఎక్కువగా ఆకర్షించబడుతూ ఉంటారు. స్త్రీలు కూడా వచ్చినప్పటికీ మగవారి పట్ల కొంచెం ఆకర్షితం పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆకర్షించబడడం, అదేవిధంగా తొందరపాటు నిర్మోహమాటంగా ఏదైనా ఒక విషయం ఉంటే దాన్ని నిర్మోహమాటంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎవరికి భయపడడం అనేది జరగదు. అహంభావం అనేది
పని మీద నేను చేసిన దానికన్నా ఎవరు గొప్పగా చేయలేరు అనేటువంటి ఒక ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. వీరి అభిమానానికి ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు మటుకు వీరికి తీవ్రమైనటువంటి కోపం కూడా వస్తూ ఉంటుంది. ఎవరైనా సరే వీరికి ఎక్కువగా ఇది చేస్తే మటుకు బాగా కోపం అనేది వస్తూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు వ్యాపారస్తులు ముఖ్యంగా వచ్చినప్పుడు వ్యాపార పరంగాను కొన్ని ఒడిదుడుకులు అనేది మేషరాశి వారు వారి జీవితంలో అనుభవిస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ పొగడ్తలకు ముఖ్యంగా లొంగిపోతూ ఉంటారు. అందుకని ఈ రాశిలో ఉండేటువంటి వారు జనరల్గా కన్యారాశి వారితో ముఖ్యంగా వచ్చేటప్పటికీ కన్యారాశి వారు చెప్పేటువంటి పొగడ్తలకి తొందరగా బానిసంగా అంటే వారు చెప్పినటువంటి విషయాలకి నమ్మి వారి వెనకాల వెళ్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు తమ మాటలతో వీరికి పడగొట్టడం, మన కన్యారాశి వారు ఈ మేషరాశి వారిని ఈజీగా లొంగ తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కోరికలు ఎక్కువగా ఉంటాయి, కానీ వ్యాపారం అనేది ఎక్కువగా లాభించదు. ఈ రాశిలో ఉండేటువంటి వారు కష్టే ఫలి అనే విధంగా ఎక్కువగా ఉంటుంది. నేర్పరితనం అనేది ఎక్కువగా ఉంటుంది. మాటల నేర్పరితనం అనేది నిస్వార్థంగా మాట్లాడేటువంటి వారికి నేర్పరితనం అంటే మాటల్లో నేర్పరితనం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కోపం వచ్చిందంటే మటుకు ఏదంటే అది నిస్వార్థంగా ఓపెన్గా మాట్లాడేటువంటి క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఇక మనస్సు గురించి చెప్పాలంటే మనస్సు వచ్చినప్పటికీ కొంచెం స్థిరం అనేది తక్కువగా ఉంటుంది. ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా మాట్లాడేటువంటి కొంచెం దుందుడుకమైనటువంటి మనస్తత్వం అనేది ఉంటుంది. వీరు మనస్సు ఒక్కోసారి బాగానే మాట్లాడతారు, 10 రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడితే వారి కొత్త ఆలోచనలకి తగిన విధంగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు మారుతూ ఉంటాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇతరుల పనుల మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అంటే వారి పనులు చేయటం కన్నా కూడా పక్క వాళ్ళ పనులు చేసేసి వాటిలో ఆనందాన్ని వెతుక్కునేటువంటి ఒక మనస్తత్వం అనేది ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు దాన ధర్మాలు చేయటంలో ముందుంటారు. ఏదైనా సరే ఎవరికైనా ఒక మనిషికి కష్టం వచ్చిందంటే దానిలో ముందుండి నడిపించేటువంటి వారు సంఘంలో తక్కువగా ఉంటారు. అలాంటి ఒక నిస్వార్థమైనటువంటి లక్షణాలు అనేవి రాశిలో వారికి ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా వచ్చినప్పటికీ చిన్నప్పుడు కొన్ని కష్టాలు ఆరోగ్యపరంగానే కొన్ని కష్టాలు అనుభవించి జీవితంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ స్థాయిలో జీవితంలో వచ్చినప్పటికీ బాగా స్థిరపడటానికి ఎక్కువగా ప్రయత్నాలు అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. చిరాకు అనేది ఎక్కువగా ఉంటుంది, ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్ని సరే మొండి ధైర్యంతో కొంతమంది వీరిని మొండి ధైర్యంతో ముందుకు వెళ్తున్నాడు అని కూడా అంటూ ఉంటారు. కానీ వీరు ఆ యొక్క ధైర్యాన్ని కూడగట్టుకొని ముందుకు వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. నిజాయితీగా బతకాలి, నిస్వార్థంగా బతకాలి, వేరే వారి డబ్బులు అవసరం లేదు అనేటువంటి ఒక ఆలోచనతో వీరు జీవించడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ కార్యదీక్షతో ఏ విషయాన్నైనా సరే సాధించడం జరుగుతూ ఉంటుంది. కోరికలు అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయి. ఉన్నదానిలోనే సర్దుకుపోవటం అనేది వీరికి నేజంగా ఉంటుంది. అన్ని రకాల విషయాల్లోనూ ముఖ్యంగా వచ్చినప్పటికీ బహు సమర్థతతో ఆ విషయాలని పూర్తిగా చేయగలిగినటువంటి ఒక కెపాసిటీ అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇంజనీరింగ్లో రాణించగలుగుతారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో రాణించగలుగుతారు. కర్షక వృత్తిలోనూ కష్టపడి పనిచేసేటువంటి కర్షక వృత్తి ముఖ్యంగా వ్యవసాయం కానీ లేకపోతే ఏదైనా సరే అలాంటి పనులు చేయగలుగుతారు. కొన్ని మంచి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా వీరికి మనసులో ఉన్నటువంటి కోపంతో ఆ యొక్క అవకాశాలను కూడా చేజార్చుకునేటువంటి కష్టకాలం కూడా వస్తూ ఉంటుంది.